న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో టాటా స్టీవ్ ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు సందర్శించారు. సెంటర్లో అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించి నూతన సాంకేతికతలు, ఉద్యోగ అవకాశాలు, యువత భవిష్యత్తుపై ఈ కేంద్రం చూపే ప్రభావాన్ని వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు యువతకు అవసరమైన సాంకేతిక విద్యను అందించడం ద్వారా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. ప్రతి మండలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్మికుల ఉపాధి కోసం ఆ ఉత్పత్తిని మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసి డబ్బులు సంపాదించడానికి కోసం ఆ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు అందరం అనుకుంటున్నాం మనం కేంద్రం రాష్ట్రం కలిసి మామూలు ఎయిర్పోర్ట్ పెడుతుందంటే తీర్థయాత్రలకు లేకపోతే టూరిజంకు అనుకుంటున్నాం మనం. ఎందుకంటే పెట్టి దానికోసం కాదు, దీనికోసం పెట్టడం జరిగింది. కాబట్టి ఎయిర్పోర్ట్ను ఏ విధంగా ఉత్సాహంగా చేద్దాం అనుకుంటున్నాము. మళ్ళీ అక్కడ మరి ఈ మధ్యన కాకతీయ స్కిల్ డెవలప్మెంట్ అక్కడ అది కూడా మొదలు పెట్టినారు, కానీ అది ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి సమాంతరంగా కావాలి ఈ ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ. దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, అమ్మక్కపేటలో నడుస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏ విధంగా ఉన్నాయో ఇవి ప్రతి మండలంలో కావాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ప్రభుత్వం వల్ల కాదు, ప్రభుత్వం అంటే ప్రభుత్వాలతో ప్రభుత్వం లేకుండా మనం పరిపాలన చేయాలని అనడం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా కేవలం వాళ్ళు సాధించలేరు. ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రతి మండలంలో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మరి ఇప్పుడు కొంత ఆలోచన వస్తుంది. మన కిరణ్ పాటిల్ గారు, మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, తర్వాత నరేంద్ర మోడీ గారు అంతకుముందే ఈ భారతదేశంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం మరి ఎన్నో ప్రయత్నం చేయడం జరిగింది. నేను కూడా అప్పుడు మహారాష్ట్రలో గవర్నర్ గా ఉన్నప్పుడే ఈ అధికారులతో నేను మాట్లాడి స్టేట్మెంట్ చేశాను. మరి మన దగ్గర ఈ జిల్లాలో ఏదైతే నడుస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ మూడు బహుశా ఇటువంటి మిగతా జిల్లాలో కూడా నడిచినా కూడా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉదాహరణ తీసుకోవాలి. మేము స్కిల్ డెవలప్మెంట్ ఉదాహరణ తీసుకుంటామా, ఏదో క్రికెట్ ప్లేయర్ని తీసుకుంటాం, ఏదో ఇంకో మంచి రాజకీయ నాయకుని పేరు తీసుకుంటాం, ఏదో బాగా టీవీలలో తిట్టేటోని పేరు తీసుకుంటాం అంటే లాభం లేదు. స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే సిఎస్ఆర్ ద్వారా యువతకు మరి ఉపాధి కల్పిస్తున్నారో, తర్వాత ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మరి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ పేర్లు తెలుసుకొని వాళ్ళ ద్వారా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బాగా చదువుకోండి. మేము మాత్రం ఇంకా దీని మీద శ్రద్ధ వహించి ఇప్పుడే మన సత్యనారాయణ గారు ఇక్కడికి ఈ మొత్తం మీ జాగంతా చూసి పెట్టడానికి కూడా వచ్చినప్పుడు ఈయన పాపం కాలు కూడా ఇరుకొట్టుకున్నాడు. అప్పుడు అంత బాగా గుంతలు ఉండే. అయితే ఇప్పుడు కాలు మంచిగా ఇప్పుడు తర్వాత అధ్యక్షుడిగా ఉన్నాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు అంతా చూసి మీ గేట్ కానీ ఇవన్నీ ఏదున్నా కూడా ఇవన్నీ చేస్తాం. వీటితో పాటు దీనికి అభివృద్ధి కానీ, దీనికి ఎలక్ట్రిసిటీ కానీ ఇంకా స్థానం బాగా ఉంది. మీరు దర్శకుంటే ఇదంతా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా కూడా మేమందరం కూడా వస్తాం. ఇక్కడ వస్తే కేవలం రాజకీయ నాయకులతోనే కాదు, సైనికులుగా వస్తాం. మరి మీ పిల్లలకు యువత కోసం మీకు బాసటగా నిలవడానికి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. మీకు సపోర్ట్ కొడుతున్నారు, మాకు ఇప్పుడు ఓట్లయితే ఏం అవసరం లేదు, కొడుతున్నారు పర్లేదు. ఏదైనా కూడా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాకు సోలార్ సంబంధించింది ఇప్పుడే నేను చూసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. మీకు కూడా తెలియదు. వాళ్ళ మీ తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు మా వాడిని డిగ్రీ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత అమెరికా కూడా పంపాలంటే మా అమెరికా బాక్స్ వస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ ఆలోచనలో ఉన్నారు. మనకు ఈ డిగ్రీలతో కాదు, మన శ్రమశక్తి మన భుజస్కంధాల్లో ఉంది నిక్షిప్తంగా. ఆ శ్రమశక్తి బయటికి రావాలంటే సాంకేతిక పరమైనటువంటి మరి మనకు సహాయం కావాలి. అది వస్తుంది. వీటిని ఉపయోగించుకోవాలి. సోలార్ అనేది ప్రధానంగా ఈనాడు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రతి రైతులు కూడా వాళ్ళకి సోలార్ వాళ్ళకి ఇస్తుంది. ప్రధానమంత్రి ప్రోగ్రాం కానివ్వండి, ఈ కుసుమ్ అనేటువంటి ప్రోగ్రాం వల్ల ఎక్స్టెండ్ అయిపోయిన వల్ల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా చేద్దామనేటువంటి ఆలోచన. వాళ్ళు ఏమంటున్నారంటే రైతులు వరి పంటలు కాదు, ఈ పంటలు కాదు, మీరు